ఈ సినిమా ఒక రకంగా చాలా రిస్క్ ఫిల్మ్. ఇంత ఇమేజ్ ఉన్న ఒక స్టార్గా గ్రేషుడ్ అనే క్యారెక్టర్. అసలు ఈ కథ చేద్దామని ఆల్రెడీ ప్రాపర్ సక్సెస్ ఈ మధ్యలో చూడాల. ఈ టైంలో ఇలాంటిది చేయటం రైటా రాంగా ఇలాంటి ఆలోచనలు మీకు రాలేదా? ఈ కథ సెలెక్ట్ చేసుకుని ఎందుకు అనిపించింది? నాకు ఈ గ్రే షేడు పాజిటివ్ షేడు ఇదేమి కనిపించలేదు. నాకు అబ్సల్యూట్గా ఒక మనిషి ప్రయాణం, అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలు. స్పెసిఫిక్గా మీరు ఆ మాట అన్నారు, మంచివాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగా చచ్చిపోతాడు, కానీ చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు, వాడిని దేవుడు అమ్మనివ్వకండ్రా చంపేయండి అని. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దిస్. నాకు అది బాగా నచ్చేసిందండి. నేను నమ్మే సిద్ధాంతానికి కరెక్ట్గా ఫిట్ అయిందండి ఫిల్మ్. నాకు నేను చచ్చిపోయేటప్పుడు నా కుటుంబం కాకుండా నాకు సంబంధం లేని ఒక నలుగురు నా కోసం ఏడవాలి అనే ఫీలింగ్ నాకు. నలుగురు అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఒకళ్ళైనా అవ్వచ్చు. ఆ ఒక్కళ్ళైనా సంపాదించుకున్నానా లేదా అనే ఫీలింగ్ బాగా రన్ అవుతూ ఉంటుంది నాకు. సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అదండి. దానికి నేను నమ్మే ఆ సిద్ధాంతానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ మ్యాచ్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదు. ఎండ్రారాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే.